ఐపీఎల్ 2008లో ప్రారంభమైనప్పుడు అది కేవలం ఒక కొత్త ప్రయోగం, కానీ నేడు అది ప్రపంచంలోనే అతిపెద్ద లీగ్గా ఎదిగింది. అది ఎంతలా అంటే సుమారు 1,00,000 కోట్ల స్థాయికి. అయితే మొదటి సీజన్ ఆడిన కుర్రాళ్లలో చాలామంది రిటైరైపోయినా కొంతమంది మాత్రం ఇప్పటివరకూ ఆడుతూనే ఉన్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఎంఎస్ ధోని. 2008లో మార్కీ ప్లేయర్గా చేరిన ధోని తన సారథ్యంలో చెన్నై జట్టుకు 5 టైటిల్స్ అందించారు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత నిలకడైన జట్టుగా చెన్నైను నిలపడంలో ఆయన పాత్ర అద్వితీయం. ఎంతగా అంటే చెన్నై సూపర్ కింగ్స్ అంటే ధోని, ధోని అంటే సీఎస్కే అనేంతలా ఆయన ముద్ర వేశారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ. 2008 నుండి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకే పరిమితమై ఒకే ఫ్రాంచైజీకి ఆడుతున్న ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 8,000కు పైగా పరుగులు చేసిన కోహ్లీ గత ఏడాది మొదటి టైటిల్ను అందుకున్నాడు. ఇక ఈ లిస్టులో 3వ ప్లేయర్ రోహిత్ శర్మ. 2008లో డెక్కన్ చార్జర్స్ ద్వారా ప్రయాణం మొదలుపెట్టి ముంబై ఇండియన్స్ను ఒక సామ్రాజ్యంగా మార్చాడు. ముంబైని కెప్టెన్గా 5 సార్లు, ఆటగాడిగా 6 ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన రికార్డు రోహిత్ సొంతం. ఇక వీరి తర్వాత ప్లేయర్ టీమిండియా వెటరన్ అజింక్య రహానే. ఈసారి కూడా కేకేఆర్కు కెప్టెన్గా వ్యవహరించబోతున్నాడు. క్లాసిక్ ప్లేయర్గా పేరున్న రహానే ఈ సీజన్లో జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలి. రహానే తర్వాత ప్లేయర్ ఐపీఎల్ చరిత్రలో మొదటి సెంచరీ చేసిన ఇండియన్ ప్లేయర్గా గుర్తింపు పొందాడు. అతడే మనీష్ పాండే. అనేక జట్లు మారిన పాండే ఈ 2026 సీజన్ కోసం మళ్లీ కేకేఆర్ గూటికి చేరుకున్నారు. ఇక ఈ లిస్టులో మరో 2 సీనియర్ ప్లేయర్లు ఉన్నారు. వారే రవీంద్ర జడేజా మరియు ఇషాంత్ శర్మ. ఎంతో అనుభవమున్న వీరిద్దరూ ఈ 2026 సీజన్లో ఎలా ఆడతారో చూడాలి. ఇక వీరితో పాటు ఈ జాబితాలో అందరినీ ఆశ్చర్యపరిచే పేరు స్వప్నిల్ సింగ్. 2008లో ముంబై ఇండియన్స్లో ఉన్నప్పటికీ అరంగేట్రం కోసం 2016 వరకు వేచిచూడాల్సి వచ్చింది. గత సీజన్లో ఆర్సీబీ తరపున అద్భుత ప్రదర్శన చేయడంతో మొదటిసారి ఐపీఎల్ టైటిల్ అందుకున్నాడు. ఇలా వీళ్లందరూ 2008లో తమ ఐపీఎల్ ప్రయాణం మొదలుపెట్టి 2026 సీజన్ వరకు ఆడుతున్నారు. అయితే రవిచంద్రన్ అశ్విన్ మరియు పీయూష్ చావ్లా లాస్ట్ సీజన్లో చివరిసారిగా ఆడారు. 2025 ఐపీఎల్ సీజన్ తర్వాత ఈ ఇద్దరూ రిటైర్ అయ్యారు.